భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరగడానికి మరో 2 వారాల సమయం ఉంది. 5 టెస్టులు ఆడడానికి ఇంగ్లాండ్ మరో వారంలో భారత్ గడ్డపై అడుగుపెట్టనుంది. సాధారణంగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ అంటే టర్నింగ్ వికెట్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. స్పిన్కు అనుకూలించే ఈ పిచ్చులపై ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా పరుగుల కోసం చెమటోడ్చాల్సిందే. బంతి అనూహ్యంగా టర్న్ అయ్యే ఇలాంటి వికెట్పై రోహిత్ శర్మ బాగా ఆడుతాడని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో రోహిత్ను ఏకంగా డాన్ బ్రాడ్మ్యాన్తో పోల్చాడు. టర్నింగ్ పిచ్చులపై సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ వంటి క్రికెట్ దిగ్గజాలు స్పిన్ బాగా ఆడి తనదైన ముద్ర వేశారు. అయితే ప్రస్తుత క్రికెట్లో రోహిత్ టర్నింగ్ వికెట్లపై బాగా ఆడతాడని, అతడి వికెట్ వీలైనంత త్వరగా తీస్తే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్పై పట్టు సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. టర్నింగ్ పిచ్లో రోహిత్ డాన్ బ్రాడ్మ్యాన్లా బ్యాటింగ్ చేస్తాడని, అతని రికార్డు అద్భుతంగా ఉందని హిట్మ్యాన్పై ప్రశంసలు వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్ రోహిత్ను త్వరగా అవుట్ చేస్తే భారత్ ప్లాన్ బికి వెళ్తుందని, యువ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడం కీలకమని హిందుస్థాన్ టైమ్స్లో పనేసర్ పేర్కొన్నాడు. 2021లో ఇంగ్లాండ్ భారత్కు వచ్చినప్పుడు టెస్ట్ సిరీస్లో రోహిత్ అద్భుత ప్రదర్శనను పనేసర్ గుర్తు చేశాడు. ఈ సిరీస్లో రోహిత్ 57.57తో 345 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీతో పాటు అర్ధ సెంచరీ కూడా ఉంది. రోహిత్ని మినహాయిస్తే మిగిలిన ప్లేయర్లు ఈ సిరీస్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఈ ఇంటర్వ్యూలో పనేసర్ అశ్విన్ పొగుడుతో అతడొక యాప్ లాంటి వాడని, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడని తెలిపాడు. 5 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ హైదరాబాద్లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2, 3, 4, 5 టెస్టులు ఆడాల్సి ఉంది. గత నెలలో ఇంగ్లాండ్ జట్టును ప్రకటించగా త్వరలో భారత్ జట్టును ఎంపిక చేస్తారు. ఇప్పటికే బజ్బాల్ను కొనసాగిస్తామని చెప్పిన ఇంగ్లీష్ జట్టు భారత్ను భయపెడుతుందో లేకపోతే వారు తీసుకున్న గోతిలో వారే పడతారేమో చూడాలి. ఇంగ్లాండ్ స్పిన్నర్ రోహిత్ శర్మపై చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.